హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈ రోజు మనం పాలిసెట్లో నెక్స్ట్ వీడియో చూద్దాము. అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం మ్యాథ్స్ కి సంబంధించి. ప్రీవియస్ గా మనం ట్రిగ్నామెట్రీలో కొన్ని క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది కదా, దాన్ని కంటిన్యూ అయితే చేద్దాం ఈ క్లాస్ లో. సో ఇవి చూడండి, సైన్ 90+a కానీ, సైన్ 120 కానీ, 150, కాస్ 210, అంటే సైన్, కాస్, టాన్, కొసికెన్, సీకెంట్, కాట్ ఏ ఫంక్షన్ లోనే ఉండొచ్చు, ఏ వాల్యూతో అంటే ఏ యాంగిల్ తోనే ఉండొచ్చు. ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా క్వశ్చన్ అయితే 1 or 2 క్వశ్చన్స్ అయితే మనకు కనిపిస్తాయి పాలిసెట్ ఎగ్జామ్ లో. సో దీనిపైన మనం క్లారిటీ తెచ్చుకుందాం ఈ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు మనకి సైన్, కాస్, టాన్ ఇవి తెలుసు కదా. సో దీంతో పాటు మనం గ్రాఫ్ ను ఒకసారి అయితే రివైజ్ చేసుకుందాం. సో గ్రాఫ్ అంటే ఏంది? 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. అర్థమైందా? సో 0 నుంచి 90కి 90 degrees ఉంటుంది, 90 నుంచి 180కి మరి 90 degrees, 90 degrees, 90 degrees. అర్థమైందా? సో ఇది మనం చదువుకునేటప్పుడు అంటే రెగ్యులర్ క్లాసెస్ తో ఒక చిన్న కోడ్ తో మనం దీన్ని గుర్తుపెట్టుకుంటాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. అంటే ఏంది? ఆల్ అంటే అందరూ. ఎవరెవరు? సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ వీళ్ళందరూ ప్లస్. ఇక్కడ సైన్ ఆపోజిట్ లో ఉన్న కొసికెంట్ మాత్రమే ప్లస్, ఇక్కడ టాన్ ఆపోజిట్ లో ఉన్న కాట్ మాత్రమే ప్లస్, ఇక్కడ కొసికెంట్ ఆపోజిట్ లో ఉన్న సీకెంట్ మాత్రమే ప్లస్, మిగతా వాళ్ళందరూ మైనస్ అని. అంటే ఏంది మీనింగ్ ఇది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, సో దాంతో పాటు ఇంకొక చిన్న కోడ్ ని గుర్తుపెట్టుకుందాం. ఏంది ఆ కోడ్ అంటే గనక సైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్, కాస్, టాన్. ఓకే, నెక్స్ట్ సైన్ కి ఆపోజిట్ ఉన్న కొసికెంట్, కాస్ కి ఆపోజిట్ ఉన్న సీకెంట్, టాన్ కి ఆపోజిట్ ఉన్న కాట్. ఈ విధంగా రాసిన తర్వాత వీళ్ళిద్దరికి ఇలా యారో మార్క్ వేస్తా, వీళ్ళిద్దరికి యారో మార్క్, వీళ్ళిద్దరికి యారో మార్క్. ఏంది ఇదంతా కథ అంటే చాలా ఇంపార్టెంట్ కోడ్ ఇది. ఓకే, సో ఇలా రాసుకుందాం. ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ లో ఎప్పుడన్నా కనుక మీకు ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ లైన్ లో క్వశ్చన్ ఉంది అనుకోండి. హారిజాంటల్ అంటే ఇది క్వశ్చన్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ కూడా అదే వస్తుంది. అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ కి మనకి ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ సైన్ 180+a రాసుకుందాం. ఇంకొక క్వశ్చన్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 180 అనేది ఏంది? హారిజాంటల్ లైన్ కదా. అంటే హారిజాంటల్ అంటే ఎవరు? 180 degrees కానీ 0 degrees కానీ రావాలా. 180 అనేది హారిజాంటల్ లైన్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇంకా సైన్ ఏదైతే ఉంటుందో సైన్ ఏ వస్తుంది. ఆ మిగిలిన ఏ రాసేస్తాం. అంటే ఈ 180 అంటే ఈ లైన్ లో ఉంది కాబట్టి ఈ 180 కోసం సైన్ కి సైన్ ఏ వస్తుంది, ఏకి ఏ రాస్తాం. నెక్స్ట్ 180+ అంటే 180+ అంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నాం. థర్డ్ క్వాడ్రంట్ లో టాన్, కాట్ మాత్రమే ప్లస్, మరి సైన్ ఏం కావాలా? మైనస్ కావాలా. కాబట్టి ఆన్సర్ మైనస్ సైన్ ఏ. అర్థమైందా పాయింట్? సేమ్ అదే విధంగా హారిజాంటల్ లో ఉన్నప్పుడు ఏది క్వశ్చన్ ఉంటే అదే ఆన్సర్ వస్తుంది. మరి వర్టికల్ లో ఉన్నప్పుడు మారిపోతాయి. ఎలా మారుతాయి? సైన్ కి ఆన్సర్ కాస్ వస్తుంది, కాస్ కి ఆన్సర్ సైన్, టాన్ కి కాట్ వస్తుంది, కాట్ కి టాన్ వస్తుంది, కొసికెంట్ కి సీకెంట్, సీకెంట్ కి కొసికెంట్. అర్థమైందా? ఎప్పుడు వర్టికల్ లో ఉన్నప్పుడు అంటే 90 degrees కానీ 270 degrees కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్. అంటే ఇక్కడ చూడండి, సైన్ 90 ఉంది. 90 అంటే వర్టికల్లే కదా. అప్పుడు ఆన్సర్ ఏం రావాలా? నాకు కాస్ ఏ రావాలా. 90+a అంటే సెకండ్ క్వాడ్రంట్. ఇక్కడ సైన్, కొసికెంట్ ప్లస్, మన క్వశ్చన్ సైనే కదా కాబట్టి ఆన్సర్ ప్లస్ కాస్ ఏ వస్తుంది ఆన్సర్. అర్థమైందా? సరే, వాల్యూతో చెక్ చేద్దాం. ఇప్పుడు సైన్ 120 అడిగినాడు. 120 అంటే మీనింగ్ ఏమి? 90+30 అనే కదా. సో సైన్ 90+30, 90 ఉంది అంటే వర్టికల్ లైన్. ఆన్సర్ ఏం రావాలి? అప్పుడు నాకు కాస్ రావాలా. మిగిలింది ఏముంది? 30 ఉంది. 90+30 అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ప్లస్ కాబట్టి ఈ వాల్యూ ప్లస్. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. √3/2 అంటే ఓవరాల్ గా సైన్ 120 వాల్యూ ఎంత అంటే √3/2 ప్లస్ √3/2. అర్థమైందా? సేమ్ అదే విధంగా ఇంకో క్వశ్చన్ చూద్దాం. సైన్ 150 అడిగినాడు. దీన్ని ఏం రాయొచ్చు మనము? 90+60 రాసుకోవచ్చా? రాయొచ్చు. 90 అంటే వర్టికల్ లైన్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? కాస్ 60 వస్తుంది. సో ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ప్లస్, సైన్ ప్లస్ కాబట్టి ఇది ప్లస్. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. ఓకే, సరే దీన్ని 90+60 ఎందుకు డివైడ్ చేసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ 180 -30 కింద డివైడ్ చేయకూడదు అంటే చేయొచ్చు. అప్పుడు 180 అంటే హారిజాంటల్ లైన్ కదా కాబట్టి సైన్ కి సైనే వస్తుంది. మిగిలింది 30. ఫస్ట్ ఇది 150 అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఇది కూడా ప్లస్. అంటే సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. అంటే ఇక్కడ చూడండి, మీరు ఈ ఫార్మాట్ లో చేసిన అంటే కాస్ 60 తీసుకున్నా, సైన్ 30 తీసుకున్నా రెండు వాల్యూస్ ఒకటే. అంటే 90+60 చేసినా, 180 -30 చేసినా మీకు వచ్చే ఆన్సర్లు సేమ్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ బేస్ పైన. పాయింట్ మీకు ఏమర్థం కావాలా? హారిజాంటల్ లో వచ్చినప్పుడు క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ అదే ఉంటుంది. వర్టికల్ లో ఉన్నప్పుడు ఈ కోడ్ యూజ్ చేస్తాం. మరి ఈ గ్రాఫ్ ఎందుకు రాసుకున్నామంటే సెకండ్ క్వాడ్రంట్ లో వస్తే సైన్ కానీ కొసికెంట్ కానీ క్వశ్చన్ ప్లస్, క్వశ్చన్ థర్డ్ క్వాడ్రంట్ లో వస్తే అప్పుడు టాన్ కానీ కాట్ కానీ ప్లస్, ఫోర్త్ క్వాడ్రంట్ లో కొసికెంట్ కానీ సీకెంట్ కానీ ప్లస్ లో, మిగతా వాళ్ళందరూ మైనస్ లో దాని మీనింగ్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాస్ 210 ఉంది వాల్యూ. కాస్ 210 ఏ విధంగా రాసుకోవచ్చు మనము? 180+30 రాసుకోవచ్చు.
180 అనేది హారిజాంటల్ కాబట్టి కాస్కి కాసే వస్తుంది, కాస్ 30. సరే ప్లస్ ఆ మైనస్ చూద్దాం. 180 ప్లస్ 30 అంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan కాట్ మాత్రమే ప్లస్, మరి కాస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. -30 అంటే 30 వాల్యూ ఎంత √3/2. సో -√3/2. అర్థమైందా? కాస్ 210 వాల్యూ చాలా ఇంపార్టెంట్ మనకు పాలిసెట్ ఎగ్జామ్లో కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవండి. ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్, ఈ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఎవరికి ఏది వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ tan theta is equal to cot theta, then the value of secant theta is equal to. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే tan కి ఎగ్జాక్ట్ ఆపోజిటే కదా కాట్ అనేది, ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎప్పుడు సేమ్ అవుతారు మరి ఆపోజిట్లో ఉన్నప్పుడు? ఇద్దరు ఎప్పుడు సేమ్ అవుతారంటే ఇద్దరు యాంగిల్ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే tan 45 ఈజ్ ఈక్వల్ టు cot 45 అవుతుంది. వీళ్ళిద్దరు సేమ్ 45 డిగ్రీస్ దగ్గర మాత్రమే అవుతారు. అంటే మనకు సీకెంట్ 45 వాల్యూ అడిగినాడు. సీకెంట్ 45 వాల్యూ మనకు తెలియకపోయినా పర్లే. సీకెంట్ అంటే ఎవరికి ఆపోజిట్? కాస్ 45కి ఆపోజిట్. అంతేనా? ఆపోజిట్. కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2. సో 1/√2ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? √2 అవుతుంది. అంటే మనకి కాస్ 45 వాల్యూ 1/√2. మనకు కావాల్సింది సీకెంట్ కదా, కాబట్టి 1/√2 రెసిప్రకల్ √2 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. సో ఆప్షన్ నెంబర్ సి √2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఎప్పుడు కూడా నీట్గా అర్థం చేసుకుని ట్రై చేయాలి ఇదంతా కూడా ప్రాబ్లమ్స్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ కాస్ 20 కాస్ 70 మైనస్ సైన్ 20 సైన్ 70. సో ఇది ఎట్లుంది ఫార్ములా మనకు? సైన్ ఏ ప్లస్ బి అంటే ఏమి? సైన్ ఏ కాస్ బి అంటే సైను కాస్ ఆపోజిట్లో వస్తే సైన్ ఫార్ములాస్ అవి, లేదంటే కాస్ ఫార్ములాస్. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏమి? కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కదా. అంటే ఏ ప్లస్లో 20 ఉంది, బి ప్లస్లో 70 ఉంది. 70 ప్లస్ 20 ఎంత? 90. సో కాస్ 90 వాల్యూ ఎంత? కాస్ 90 వాల్యూ 0. సో ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు కన్ఫ్యూజ్ అయితే కనుక సైన్ 0 వాల్యూ ఎంత? 0. సైన్ 90 వాల్యూ ఎంత? 1. అదేవిధంగా కాస్ 0 వాల్యూ 1 అవుతుంది, కాస్ 90 వాల్యూ 0 అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ tan 5 డిగ్రీస్, tan 25 డిగ్రీస్, tan 45 డిగ్రీస్, tan 65, tan 85. ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ tan 5 డిగ్రీస్ని ఏమని రాసుకుంటానంటే tan 90 మైనస్ 85 డిగ్రీస్ అని రాయచ్చా? రాద్దాం. రాయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఇక్కడ? సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు tan అంటే ఏంది మనకు? 90 డిగ్రీస్ అంటే ఏంది? వర్టికల్ లైన్. వర్టికల్ లైన్కి tan ఆన్సర్ ఏం రావాలా? కాట్ రావాలా. ఓకేనా? కాట్ ఏం మిగిలిన 85, కాట్ 85. సో 90 మైనస్ 85 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఇది, అంతే కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్ అందరూ ప్లస్ కాబట్టి ఇది కూడా ప్లస్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు? కాట్ 85 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏమి? tan 5 మనం ఏ విధంగా మార్చినాం? దీన్ని కాట్ 85 కింద మార్చినాం. అంటే ఇక్కడ చూద్దాం, కాట్ 85 tan 85 రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు? కాట్ నథింగ్ బట్ 1/tan కదా. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/tan 85 రాసుకోవచ్చు. ఇక్కడ 1/tan 85 రాస్తే ఈ tan క్యాన్సిల్ అయింది. ఎందుకు? న్యూమరేటర్లో ఒకటి ఉంది, డినామినేటర్లో ఒకటి ఉంది. సేమ్ అదే విధంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ tan 25 ఉంది. ఈ tan 25ని మీరు కన్వర్ట్ చేస్తే మీకు ఆన్సర్ కాట్ 65 వస్తుంది. అంటే నథింగ్ బట్ 1/tan 65. మీకు ఇక్కడ ఇంటూలో 65 ఉంది. అంటే సో ఈ 65 ఈ 25 క్యాన్సిల్ అవుతాయి. అంటే లాజిక్ అర్థమైందా? ఇక్కడ చూడండి, ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి. ఎప్పుడన్నా కానీ క్వశ్చన్లో మీకు tan 5 డిగ్రీస్ ఇంటూ tan 85 డిగ్రీస్ ఉందనుకోండి, అంటే రెండు ట్యాన్లలో ఉన్నాయి లేదా రెండు కాట్లో ఉన్నాయి. కాట్ 10 డిగ్రీస్, కాట్ 80 డిగ్రీస్, ఇట్లా రెండు ట్యాన్లో ఉండొచ్చు, రెండు కాట్లో ఉండొచ్చు. ఈ రెండింటి యొక్క యాంగిల్స్ని కనుక మీరు యాడ్ చేస్తే మీకు 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ 1 అవుతుంది. ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఇది. ఓకేనా? సో ట్యాన్లలో ఉండి రెండింటిని యాడ్ చేస్తే మీకు ఆన్సర్ 1 అయిపోతుంది. కాబట్టి ఈ రెండు వాల్యూస్ 1 అయిపోతాయి, ఈ రెండు వాల్యూస్ 1 అయిపోతాయి. అర్థమైందా? సో మిగిలింది ఏముంది మనకి? tan 45. tan 45 వాల్యూ ఎంత? మరి అది కూడా 1. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ. అర్థమైందా? 1 × 1 × 1 1 వస్తుంది కాబట్టి ఆన్సర్ 1 అయింది. ఆప్షన్ నెంబర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇది క్లియర్గా అర్థమైంది కదా మనకు? సో గుర్తుపెట్టుకొని tan అన్న కాట్లో ఉన్న క్వశ్చన్ యాంగిల్స్ని ఇంకా యాడ్ చేస్తే వాల్యూ 90 డిగ్రీస్ వస్తే ఇవి మల్టిప్లికేషన్లో ఉంటే ఆన్సర్ 1 అవుతుంది. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If cosecant theta minus cot theta is equal to 1/4, then the value of cosecant theta plus cot theta is equal to, సో 1/4 కాబట్టి ఆన్సర్ మనకి ఏమొస్తుంది? జస్ట్ 4 వస్తుంది. ఎందుకు? యూనిటరీ ఫార్ములాస్ గుర్తున్నాయా మీకు? sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1.
కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండింటికి లాజిక్ అప్లికబుల్ అవుతుంది. ఎందుకు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి మీకు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ క్లాస్లో ఇచ్చినాను, అంటే ప్రీవియస్ వీడియోలో, కాబట్టి అక్కడ ఒకసారి చూడండి మీకు అర్థం కాకపోతే. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వస్తుంది. సో ఆన్సర్ ఏం లేదు, డైరెక్ట్ రెసిప్రోకల్. అంటే 1/4 ఉంటే 4 ఉంటుంది, 4 ఉంటే 1/4 ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ sin 45 ప్లస్ కాస్ 45. sin 45 వాల్యూ ఎంత? 1/√2. కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2. సో డినామినేట్లో ఏముంది? √2 ఉంది. న్యూమరేట్లో 1 + 1 2 ఉంది. సో నేను న్యూమరేటర్ని √2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? రాయొచ్చు. రాయడం వల్ల ఇది క్యాన్సల్ అయిపోతుంది, √2 మిగులుతుంది న్యూమరేటర్లో. అర్థమైందా? సో ఆప్షన్ నెంబర్ టీ అనేది రైట్ ఆన్సర్. అర్థమైంది కదా స్టెప్? ఇది 2/√2 యాక్చువల్గా. నేను 2 ఏం చేసిన? √2 పెట్టినా, స్క్వేర్ పెట్టా. ఎందుకు అలా రాసామంటే డినామినేటర్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోవాలి అని చెప్పి ఆలోచనతో. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ sin 90 మైనస్ ఏ. ఇప్పుడే చూసినాం కదా మనం, 90 వచ్చింది అంటే వర్టికల్ లైన్. ఆన్సర్ ఏం రావాలా మనకు? కాస్ రావాలా. కాస్ ఏ. ప్లస్ ఆ మైనస్ ఆ? అందరూ ప్లస్ ఏ ఫస్ట్ క్వాడ్రంట్లో. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, ఇఫ్ sin a ఈజ్ ఈక్వల్ టు కాస్ బి, దెన్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి, sin a ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అవుతుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ సేమ్ అవుతున్నాయి. రెండు సేమ్ ఎప్పుడైతాయి అంటే ఇంకా జస్ట్ మనకు 45 డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రమే సేమ్ అవుతాయి. కావాలంటే మీరు చెక్ చేయండి. సైన్ తీసుకోండి, కాస్ తీసుకోండి. 0, 30, 45, 60, 90 తీసుకుంటే 0, 1/2, 1/√2, √3/2, 1. సో ఆపోజిట్లో 1, √3/2, 1/2, 1/√2, 1/2, 0. సో ఎక్కడ సేమ్ ఉన్నాయి మనకు? 45 డిగ్రీస్ దగ్గర మాత్రమే సేమ్ ఉన్నాయి. అంటే ఎప్పుడైనా కానీ మీకు ఇలా క్వశ్చన్ sin a ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అని ఇస్తే ఏ బి వాల్యూని వీళ్ళిద్దరు కూడా సేమ్ ఉంటారు. సో ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే ఆ వాల్యూ ఎంత వస్తుంది మనకు? 90 డిగ్రీస్ వస్తుంది. అర్థమైంది కదా? ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? సరే, ఇంకొక క్వశ్చన్ చేసి ఇక్కడతో మనం సరే ఒక పని చేద్దాంలేండి. ఇది క్వశ్చన్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడతో స్టాప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం 1 by 1. నో వరీ, మనం అన్ని డిస్కస్ చేద్దాము. నాట్ ఓన్లీ ట్రిగ్నోమెట్రీ, అన్ని టాపిక్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. 1 by 1 వీడియోస్ అన్ని వస్తాయి కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దండి. క్లాసెస్ మాత్రం టైం టు టైం ఫాలో కాండి. ఒక చిన్న షార్ట్ నోట్స్ లాగా కూడా రాసుకోండి, మీకు ఈజీగా రివిజన్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలా, లేదు క్లాసెస్ అన్ని ఒకటే చోట సీక్వెన్సీగా ఉండాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ జాయిన్ కండి. దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.